కె తాయారమ్మ గారి ఇంద్రధనస్సు సీరియల్ 10వ భాగంతో మీ ముందుకొచ్చింది మీ శిరీష. ఇంతవరకు నడిచిన కథ. సుప్రసిద్ధ సినీ నటుడు మధుచంద్ర నివాస భవనం పేరు ఇంద్రధనస్సు. కొత్త నటీనటుల ఎంపిక సమయంలో నీలను చూస్తాడు. ఆమె వల్ల గత స్మృతులు ఏవో మనసులో మెదిలిన మధుచంద్ర నీలకు తన ఇంట్లోనే ఆతిథ్యం ఇస్తాడు. ప్రభాకర్ రావు గారి సినిమాల్లో నీల మధుచంద్ర నటిస్తారు. దీప్తి వివాహం అవుతుంది. అల్లుడు భరత్కి ఓ పరిశ్రమ అప్పగించాడు. అతడు తన జీవితపు తొలి రోజుల్లో జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాడు. తల్లి తండ్రి లేని మధుని కలెక్టర్గా పనిచేస్తున్న దివాకర్ రావు గారు తన ఇంటికి తీసుకువెడతారు. అక్కడే మధు BA పాస్ అవుతాడు. దివాకర్ రావు గారు మధుని తన అల్లుడుగా చేసుకోవాలని అనుకున్నారు. కానీ లలితాంబ గారు అంగీకరించలేదు. అనుకోని ఒక సంఘటనలో దివాకర్ రావు గారి ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. కళ్ళు తిరిగి వీధిలో పడిపోతే ఉమాపతిరావు గారు ఇంటికి తీసుకెళ్లి సినిమాల్లో నటింపచేస్తారు. ఉమాపతిరావు గారి కూతురు ఇందులేఖ మధుని బాగా ఆదరిస్తుంది. వారిద్దరూ వివాహం చేసుకుంటారు. ఏ అడ్డంకులు లేకుండా కాలం జరిగిపోతున్నది. ఓ రోజు ఉమాపతిరావు గారు హృద్రోగంతో కన్నుమూశారు. మధు కన్నుల్లో తడి మెరిసింది. తన దేవుళ్ళిద్దరిలో ఒకరు దూరం అయ్యారు. ఇంకొకరు ఎప్పటికీ తిరిగి రానంత దూరం వెళ్ళిపోయారు. భగవాన్, నీ లీలలు విచిత్రాలు. సంపాదించింది చాలు. ఇక ఫీల్డ్ నుంచి తప్పుకోవాలనుకున్నాడు మధు. కానీ ఫీల్డ్ అతన్ని వదలలేదు. వేదాంతిలా నవ్వుకున్నాడు మధు. కావాలనుకున్నది లభ్యం కాదు, వద్దనుకున్నది వెంటపడుతుంది. ఇద్దరూ చక్కటి పిల్లలు కలిగారు. దీప్తి, రాహుల్. డబ్బు, పలుకుబడి, హోదా, కార్లు, ఇంకా ఎన్నో. ఒక మంచి ప్రదేశంలో ఖరీదైన బిల్డింగ్ కట్టాడు. సప్తవర్ణ భాసితమైన హరివిల్లు గగన వీధుల్లో ఎలా వెలిగిపోతుందో అదేవిధంగా భూమిపై వెలుగుతోందా భవనం. ఏమండి, మన కొత్త ఇంటికి ఏ పేరు పెడదాం? ఆసక్తిగా అడిగింది ఇందులేఖ. ఇంద్రధనస్సు అన్నాడు మధు. అదే శాశ్వతమైంది. ఓ మంచి ముహూర్తంలో భార్యాబిడ్డలతో ఇంద్రధనస్సులోకి ప్రవేశించాడు మధు. ఫోన్ గణగణం మ్రోగుతోంది. ఎంతసేపై అలా మ్రోగుతోందో తెలియలేదు. సార్, మీకు ఫోను. PA శ్రీకాంత్ వచ్చి పిలిచాడు. ఉలిక్కి పడ్డాడు మధుచంద్ర. ఒక్కసారి గతంలోంచి వర్తమానంలోకి వచ్చాడు. ఇంతసేపు ఎన్నో ఏళ్లు వెనక్కి వెళ్ళిన హృదయం ఒక్కసారి తిరిగి వచ్చింది. గతం, వర్తమానం, భవిష్యత్తు కలగా పులగంగా అతన్ని చిత్తు చేయసాగాయి. తన జీవితానికి చరమాంకం ఎప్పుడు? ఒక్కసారి లేచి ఆఫీస్ రూంలోకి నడిచాడు మధుచంద్ర. PA శ్రీకాంత్ అతన్ని అనుసరించాడు. అభిమానుల ఉత్తరాలన్నీ గుట్టలు గుట్టలుగా పడున్నాయి. ఈ మధ్య అసలు ఉత్తరాలు చూడ్డానికే తీరుబడి ఉండడం లేదు. కొడుకు విదేశీ గమనం, కూతురు పెళ్ళి. సార్, ఈ ఉత్తరం చూడండి అంటూ ఒక ఉత్తరాన్ని అందించాడు శ్రీకాంత్. అది లేత గులాబీ రంగులో ఉంది. చుట్టూ అందమైన డిజైన్ గీసి ఉంది. ఉత్తరం విప్పాడు. నా అందమైన మధు, ఇదివరలో నేను మీకు ఓ ప్రేమలేఖ రాశాను. అప్పుడు నా వయసు 16. నువ్వు చిన్నపిల్లవి, నువ్వు ఇలాంటి ఉత్తరాలు రాయకూడదు, చక్కగా చదువుకో అంటూ మీరు సమాధానం రాశారు. ఇప్పుడు నా వయసు 18. నన్ను స్వీకరించగలరా? మీ ఇంట్లోనే ఉందటగా ఆ పడుచు హీరోయిన్ నీల. నేను ఆ మాత్రం చెయ్యనా? ప్లీజ్ సమాధానం రాయండి. పగలబడి నవ్వాడు మధుచంద్ర. ఈ పిల్ల ఎటు పయనిస్తున్నది? ఏదో తెలియని వ్యామోహంలో పడి కొట్టుకుపోతున్నది. ఇలాంటప్పుడే తల్లిదండ్రులు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూడాలి. ఇంకో ఉత్తరం తీశాడు. ఎవరో అభిమాని. మీరు సినీ ఫీల్డ్ నుంచి తప్పుకుంటున్నారని విన్నాం, నిజమా? ఆ పని చేసి మమ్మల్ని నిరాశావారధిలో ముంచద్దు ప్లీజ్. నాకు ఎంతో ఆస్తి ఉంది. మీ అమ్మాయిని నాకిచ్చి చేస్తే ఎంత బాగుండేది. దమ్మిడి లేని ఆ భరత్ కట్టబెట్టి వాణ్ణి మీ ఇంటి అల్లుణ్ణి చేశారు. ఇంకో ఉత్తరం తాలూకా సారాంశం ఇది. సెక్రటరీ, ఇందులో ముఖ్యమైన ఉత్తరాలకు సమాధానాలు రాయి. నేను కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటాను అని అక్కడి నుంచి తన బెడ్రూమ్లోకి నడిచాడు మధుచంద్ర. నీలకి సినిమా వ్యామోహం నానాటికి పెరిగిపోతోంది. ఎలాంటి పాత్రలు వచ్చినా అంగీకరించడానికి సిద్ధంగా ఉంది. కానీ వాటన్నిటినీ త్రోసి వద్దంటున్నాడు మధుచంద్ర. ఇతను తనకి ఎందుకిలా అడ్డు తగులుతున్నాడు? ఈ విషయం చిరాకు కలిగింది నీలకి. పోనీ తను ఇతని నుంచి తప్పించుకుని స్వయం కృషితో పైకి వస్తే? ఒక్కసారి నీల గుండె దడదళ్లాడింది. ఎందరో సినీ వ్యక్తులు తన కోసం పొంచి ఉన్నారు తోడేళ్లలా. మధుచంద్ర మీద ఉన్న గౌరవంతో తన జోలికి రావడం లేదు వాళ్ళు. ఇప్పుడు తన కర్తవ్యం. మెల్లగా మధుచంద్ర గదిలోకి నడిచింది. అతను మంచం మీద పడుకుని సిగరెట్ కాలుస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. మనిషి అలికిడి. మెల్లగా తల తిప్పి చూశాడు. రా పాప అని పిలిచాడు లేచి కూర్చుంటూ. నీల వచ్చి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఇలా వచ్చేవం పాప? మృదువుగా ప్రశ్నించాడు మధుచంద్ర. ఓసారి మధుచంద్ర ముఖంలోకి చూసింది నీల.
ఆ చూపులు అతన్ని కాలుస్తున్నట్టున్నాయి. ఈమెకి తన మీద ఎందుకింత కోపం అనుకొని, ఏమిటి కావాలి పాప అన్నాడు మళ్ళా. నేనిక్కడికి ఎందుకొచ్చాను సూటిగా ప్రశ్నించింది నీల. క్షణకాలం ఆశ్చర్యపడి ఆ వెనువెంటనే అన్నాడు మధుచంద్ర సినిమా వ్యామోహంతో. కానీ పాప నీకు తెలియదు ఈ ఫీల్డ్ సంగతి. స్ఫటికం లాంటి నిర్మలమైన నీలాంటి ఆడపిల్లలు ఎందరో చెడిపోతున్నారు ఇందులోకి వచ్చి. నువ్వెప్పుడూ అలా కాకూడదనే నా అభిప్రాయం. నిన్ను ఓ మంచి వ్యక్తికిచ్చి పెళ్లి చేసి సగౌరవంగా నిన్ను అత్తవారింటికి దిగబెడతాను. అప్పటిదాకా నా మనస్సు కుదుటపడదు. అతని గొంతు అదోలా పలికింది. మీకు నాకు ఏమిటి సంబంధం? నా పెళ్లి మీరెందుకు చేయాలి? ఇత్యాది ప్రశ్నలు ఉదయించిన మౌనం వహించింది నీల. మధుచంద్ర దగ్గర ఉండి తను ఏదీ సాధించలేదు. తను ఇక్కడి నుండి నిష్క్రమించాలి. విసురుగా గదిలోంచి బయటకు వచ్చింది. గడియారం 12 గంటలు కొట్టింది. మేడపై మెట్టు మీద నిలబడి సిగరెట్ కాలుస్తున్నాడు భరత్. గతుక్కుమంది నీల. అతని చూపులు వికృతంగా ఉన్నాయి. హేళనతో కూడిన నవ్వు వెలిగింది అతని పెదవుల మీద. ఇదన్నమాట సంగతి. ఆ ముసలాయన కావలసి వచ్చాడా నీల? నన్ను ఆదరించరాదు? చెయ్యి అడ్డు పెట్టాడు నీలకి. ప్లీజ్ భరత్, నాకు దారి ఇవ్వండి అంది బెదురుగా చూస్తూ. ఇంతలో ఎవరో అటు వస్తున్న అలికిడి అయి భరత్ తప్పుకున్నాడు. పరుగులాంటి నడకతో తన గదిలోకి వెళ్ళి తలుపు మూసుకుంది. ఈ ఇంట్లోనే తనకి రక్షణ లేనప్పుడు మధుచంద్ర నుండి దూరంగా పారిపోతే తనకి రక్షణ లభిస్తుందా? పోనీ మళ్ళా నీలయమ్మ చెరువుకు వెళ్ళిపోతే? తాత తన కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని నిరీక్షిస్తూ ఉంటాడు. కలం కాగితం తీసుకుని ఉత్తరం రాసిపెట్టింది మధుచంద్రకి. చిన్న సూట్ కేసులో బట్టలు సర్దుకుంది. మేడ దిగి వీధిలోకి వచ్చింది. గుర్కా చక్కగా నిద్రపోతున్నాడు. చిన్నగా నవ్వుకుంది. రోడ్డు మించిపోతున్న టాక్సీ ఆపి స్టేషన్ వైపుగా పొమ్మంది. స్టేషన్ రద్దీగా ఉంది. వచ్చేపోయే రైళ్లతో ప్రయాణికుల కోలాహలంతో సందడిగా ఉంది. రాజమండ్రి వెళ్లే రైలు 2 గంటలు లేటు ఎవరో అంటున్నారు. చేతిలో చిన్న సూట్ కేసుతో నిలబడింది నీల. బండి ఇప్పుడు వస్తే తను రాజమండ్రి చేరుకునేసరికి సూర్యోదయం అయిపోతుంది. అక్కడి నుంచి కొంత దూరం బస్సు ప్రయాణం చేయాలి. ఆ తర్వాత రోడ్డు దాటి కొబ్బరి తోటల మధ్యగా 3 మైళ్ళు నడవాలి. గోదావరికి కొంచెం దూరంలో ఓ మారుమూలన ఉంది నీలయమ్మ చెరువు. ఆలోచిస్తూ నిల్చుంది నీల. హలో నీలగారు, ఎక్కడికి ప్రయాణం? పిలుపు వినిపించిన వైపు తల తిప్పి చూసింది నీల. వెనుక కిషోర్ నిలబడి ఉన్నాడు. సమాధానం చెప్పడానికి తడబడింది నీల. మధుచంద్ర గారికి తెలుసా మీరిలా వెళ్తున్నట్టు? సందేహంగా చూస్తూ ప్రశ్నించాడు కిషోర్. తల అడ్డంగా ఊపింది నీల. ఏదో అర్థమైన వాళ్ళ తల పంకించాడు కిషోర్. మీరెందుకు నిర్ణయం తీసుకున్నారో తెలుసుకోవచ్చా? మధుచంద్ర గారు నన్ను నటించవద్దంటున్నారు. నాకు ఏమో కానీ మధుచంద్ర గారి మాటకు విలువ ఇవ్వడం ఇష్టం లేదు. సినిమాల్లో నటించినప్పుడు ఇక్కడ ఉండి ఏం ప్రయోజనం? మా తాత దగ్గరికి వెళ్ళిపోతున్నాను అంది నీల. ఆమె మాటల్లో దృఢత్వం చోటు చేసుకుంది. నీలగారు, ఒక్క మాట. చాలామంది ప్రొడ్యూసర్లు మిమ్మల్ని బుక్ చేయాలనుకుంటున్నారు. 1-2 పిక్చర్లు నా సరసనే నాయక్గా మీకు ఛాన్సులు వస్తున్నాయి. నాతో రండి, వెళదాం అన్నాడు కిషోర్. అతను యువ కథానాయకుడు. ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాడు. నీల కన్నుల్లో 1000 జ్యోతుల కాంతులు వెలిగాయి. ఇది నిజమా కిషోర్? ఆనందోద్వేగంతో ప్రశ్నించింది. నిజం. ఒట్టు చేతిలో చేయి వేశాడు. ఇద్దరూ స్టేషన్ దాటి బయటకు వచ్చారు. కిషోర్, మీరు స్టేషన్కి ఎందుకు వచ్చారు? ప్రశ్నించింది నీల. మా స్నేహితుడిని రైలెక్కించడానికి వచ్చాను. నా అదృష్టం బాగుండి ప్రజలెవళ్ళు నన్ను గుర్తుపట్టలేదు. లేకపోతే వాళ్ళు బ్రతకనిచ్చేవాళ్ళు కాదు అన్నాడు తన కృత్రిమ గడ్డాన్ని చేత్తో తడుముకుంటూ. గలగల నవ్వింది నీల. నన్నెందుకు గుర్తించలేదంటారు? అతని వైపు చూస్తూ ప్రశ్నించింది. పొట్టి పావడ, బిగుతు జడ, ముక్కును నత్తు, కాళ్ళకి అందెలు, అచ్చం పల్లెపడుచులా ఉన్నారు. మిమ్మల్ని సినీ నటి అని ఎవరనుకుంటారు? స్కూటర్ వెనుక ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చాడు కిషోర్ నీలని. రండి, లోపలికి దారి తీశాడు. కొత్తగా అందంగా కట్టిన ఆ ఇంటిని చూస్తూ లోపలికి నడిచింది నీల. ఈ మధ్య కిషోర్ నటించిన పిక్చర్ ఒకటి అఖండ విజయాన్ని సాధించి నిర్మాతకు బాగా డబ్బు ఆర్జించి పెట్టింది. దాంతో అతను పొంగిపోయి కొత్త ఇల్లు, స్కూటరు, కారు, ఫోను మొదలైన సౌకర్యాలు కలిగించాడు. మీరు ఆ గదిలో నిద్రపోండి, పొద్దున్న అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు అంటూ గది చూపించి తాను మేడ మీదకి వెళ్ళిపోయాడు కిషోర్. నిశ్చింతగా ఊపిరి తీసుకుంది నీల. హలో, మధుచంద్ర గారేనా మాట్లాడుతున్నది? నీలగారు మా ఇంట్లోనే ఉన్నారు. రాత్రి స్టేషన్లో కనిపించారు. నాతో తీసుకొచ్చాను. మీరు వెంటనే బయలుదేరండి. ఫోన్ చేసి క్రిందికి దిగి వచ్చాడు కిషోర్. ఇంకా నీల లేచినట్లు లేదు. న్యూస్ పేపర్ చూస్తూ కూర్చున్నాడు. ఇంతలో వీధిలో కారు ఆగడం, అందులోంచి మధుచంద్ర రావడం ఒకేసారి జరిగాయి. నమస్కారం, రండి. అతన్ని మధుచంద్ర మీద ఎనలేని గౌరవాదులు ఉన్నాయి.
ఇద్దరూ మెల్లగా మాట్లాడుకొనసాగారు. ఇంతలో నీల నిద్ర లేచి గదిలోంచి బయటకొచ్చింది. ఎదురుగా ఉన్న కిషోర్ని, అతని పక్కనే కూర్చున్న మధుచంద్రని చూసి గతుక్కుమంది. ఈయన ఇక్కడికెలా వచ్చాడు? మళ్ళా మధుచంద్ర నిర్బంధంలోనే గడపాలా? భగవాన్, నాకెందుకీ శిక్ష? ఒక్కసారి నుదురు రుద్దుకుంది. పాప రా, లేచి నిలబడుతూ అన్నాడు మధుచంద్ర. ఏమిటి ఇతని ఉద్దేశం? రోషారుణ నేత్రాలతో కిషోర్ని మధుచంద్రని మార్చి మార్చి చూసింది నీల. దోషిలా తల వంచుకున్నాడు కిషోర్. మధుచంద్ర చూపులో ఏ శక్తి ఉందో కానీ అతన్ని అనుసరించింది నీల. కారు ఇంద్రధనుస్సు వైపుగా దారితీసింది. ఆ రోజు వార్త మధుచంద్రని ఆశ్చర్యంలోనూ ఆవేదనలోనూ ముంచెత్తింది. శిల్ప మేడపై అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ప్రఖ్యాత సినీ నటి శిల్ప ఇలా చేయడం అందరికీ విడ్డూరంగా తోచింది. పేపర్లన్నీ ఈ వార్తని సెకండ్లో ప్రచారం చేశాయి. శిల్ప ఏరికోరి చేసుకున్న ఆమె భర్త రంజిత్ కుమార్ ప్రవర్తనే ఆమె ఆత్మహత్యకు కారణం అన్న వార్త కూడా త్వరలోనే అందరికీ చెవులకి సోకింది. గాఢంగా నిట్టూర్చాడు మధుచంద్ర. దివాకర్ గారు తనకి అందించిన గాజు బొమ్మ ఇలా పగిలిపోయింది. దాన్ని తను కాపాడుకోలేకపోయాడు. ప్రేమవాహినిలో ఓల్లాడించిన సునీత, రాగభాండం అందించిన ఇందులేఖ అందరూ తన్ని ఒంటరిని చేశారు. కారులో శిల్ప ఇంటికి బయలుదేరాడు. శిల్ప రక్తపు మడుగులో రూపు మారి ఉంది. మధుచంద్ర హృదయం ద్రవించింది. శిల్ప చేతుల్లో మొహం దాచుకున్నాడు క్షణకాలం. ఆవిడ గారి మాజీ భర్త. ఎవరి మాటలో చెవిని సోకాయి. శిల్ప దేహాన్ని పోస్టుమార్టం చేసేదాకా అక్కడ ఉండి భారంగా ఇంటికి బయలుదేరాడు మధుచంద్ర. అనతి కాలంలోనే ఎనలేని పేరు ప్రఖ్యాతులు, డబ్బు సంపాదించింది శిల్ప. ఆమె నడవడికను తను సహించలేకపోయినా తనతో కొంతకాలం ఆమె జీవితాన్ని పంచుకోవడం చేత ఆమె శృతికి జాలిపడకుండా ఉండలేకపోయాడు. రోజులు గడుస్తున్నాయి. నీల మధుచంద్ర ఇంట్లో అనామకురాలిగా రోజులు వెళ్లతీస్తున్నది. ఇది ఆమెకు అంతుపట్టని సమస్య. ఆమె ఉనికి కంటకింపుగా ఉంది దీప్తికి. మీ డాడీ ఆ పడుచుపిల్లని ఇలా ఇంట్లో ఉంచడంలో అర్థమేమిటోయ్ దీప్తి? 2-3 సార్లు భార్యని అడిగాడు భరత్. దీప్తికి మాత్రం ఏం తెలుసు? నిరీక్షిస్తే అదే తెలుస్తుంది. ఓ రోజు అవుట్డోర్ షూటింగ్కి వెళ్లిన మధుచంద్రకి యాక్సిడెంట్ అయిందన్న వార్త వచ్చి అందరూ హడావిడిగా పరిగెత్తారు. అతన్ని అమెరికన్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. మధుచంద్రకి బాగా గాయాలు తగిలాయి. దీప్తి తండ్రిని చూసి బావురుమంది. నీల కన్నులు బెచ్చని నీటి బిందువులను స్రవించాయి. అనుక్షణం తన శ్రేయస్సుని కాంక్షించే మధుచంద్ర అలా నిస్తారణగా పడి ఉంటే ఎంతో బాధ అనిపించింది. మనసులోనే 1000 దేవుళ్లకు మొక్కుకుంది. వారం రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు మధుచంద్ర. అతని సపర్యలు కోసం ఓ నర్సు నియమించబడింది. కానీ నీల మధుచంద్ర సపర్యలు తానే చేస్తానని పంపించేసింది. ఆశ్చర్యపోయాడు మధుచంద్ర. అతని పెదవుల మీద సన్నని హాసరేఖ వెలిగింది వాత్సల్యపూరితంగా.